ఢిల్లీలో ఉన్న ఏ ప్యాలెస్ సరిపోద్ది దీనికి. అంటే అతను పార్టీ ఆఫీసులు కూడా అతను పడుకొని ఎంజాయ్ చేద్దామని కట్టుకున్నాడు, మరి ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ పార్టీ కార్యాలయంగా వాడదాం అనుకున్నాడు. 26 జిల్లాల్లో సుమారు 10 జిల్లాల్లో అడ్డంగా పబ్లిక్ దగ్గర నుంచి దోచుకొని మరీ కట్టారు స్థలాలు, లాక్కొని మరి. ఈవేళ మీరు కొన్ని పేపర్లు మీకు చదివితే తెలుస్తుంది. ఒక్క ఒంగోలు తప్పితే ఈ రాష్ట్రంలో 25 కార్యాలయాలకి ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ కానీ ప్లాన్ కానీ డబ్బు కట్టడం కానీ తీసుకోలేదు. ఎంత దౌర్జన్యం అంటే ప్రభుత్వం ఇంత దౌర్జన్యం చేసి బిల్డింగ్లు కట్టేసి పార్టీ కార్యాలయాలకు వాడుకోవాలని గవర్నమెంట్ ప్రాపర్టీని సుమారు 700 కోట్ల ప్రాపర్టీని దుర్వినియోగం చేస్తే, అంటే తన ఉద్దేశం ఏంటంటే ఈ జీవితకాలం నేనే ముఖ్యమంత్రిని, నన్ను ఎవడూ అడిగేవారు లేడనే ఉద్దేశంతో చెలరేగిపోయి ఇటువంటి పనులు చేస్తుంటే ప్రజలకి తెలియాల్సిన బాధ్యత, తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందువల్లనే కొన్ని పేపర్లు ఇవి రాసినప్పటికీ చాలామంది పేపర్ల దాకా చదివే ఓపిక లేదు ఈ రోజుల్లో. ఇన్స్టెంట్గా వినే అలవాటు అయిపోయింది ప్రజలకు కూడా. కొంతమంది అయినా ఇన్స్పిరేటివ్గా ఇంకా పేపర్లు చదువుతున్నారు కాబట్టి ఆ పేపర్లు చూసే వాళ్ళకి మీ ద్వారా టీవీల ద్వారా ఇటువంటి రాక్షస పనులన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈవేళ ఇవన్నీ కూడా బయట పెడుతున్నాం. ముఖ్యంగా ఈ 26 ఆఫీసులకి కావాల్సిన ఆఫీసుల్లో సుమారు 10 ఆఫీసులు ప్రైవేట్ స్థలాలు కబ్జా చేసి వాళ్ళు బోకరించి డబ్బులు ఇవ్వకుండా, నెల్లూరు కానీ ఇక్కడ మన అనకాపల్లిలో కూడా పాపం అది కాపుల కోసం ఏదో కమ్యూనిటీ హాల్ కోసం కేటాయిస్తే ఆ స్థలాన్ని కూడా దోచుకున్నారు. ఈవేళ అక్కడ బాధితులు అక్కడ కూడా ధర్నా చేయడం మొదలుపెట్టారు నిన్న, ఇది మాకు కేటాయించండి అని. ఇక వైజాగ్ మరి అధికారులు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఇంతకాలం పర్మిషన్ లేకుండా మరి ఇక్కడ పీలా గోవింద్ గారు బిల్డింగ్ కట్టారు, పర్మిషన్ లేదు, కొట్టేశారు సూపర్గా. మరి అక్కడ పల్లా శ్రీనివాస్ గారు బిల్డింగ్ కొట్టేశారు. మరి అధికారులు నేను అడుగుతున్నా, ఎందుకు ఇంకా భయపడుతున్నారు? మీరు ఇంకా నోటీసులు అవి ఇవి కాలక్షేపం చేసి వాళ్ళు కోర్టులకు వెళ్ళేదాకా మీరు టైం ఇస్తారా? ఇమీడియట్గా కొట్టి పడేయాలి. ఈవేళ ఈ కోడిగుడ్డు మంత్రి ఇల్లాల కబుర్లు చెప్తాడు. మరి ఆ కోడిగుడ్డు మంత్రి ఎన్ని రోజుల నుంచి ఆ బిల్డింగ్ కట్టుకున్నాడో పర్మిషన్ లేకుండా అద్దెలు వసూలు చేసుకొని అక్కడ ఆఫీస్ పెట్టుకొని గాజువాకలో నీతి కబుర్లు చెప్తాడు మన దగ్గరికి వచ్చి. నేను ఆ ఫ్యాక్టరీలు కట్టేశాను, 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. వాడిని రమ్మనండి, ఒక దగ్గర రమ్మనండి, మేము మాట్లాడతాం కూర్చొని. సిగ్గు ఎగ్గు లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇప్పటికైనా ఇంకా వాళ్ళకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈ వైసీపీ నాయకులు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి హోదా, మరి ఇక ఏ హోదా ఉందనుకున్నాడో తెలియదు. సెక్యూరిటీ కూడా ఇంకా నేను సీఎం అని అనుకుని మెయింటైన్ చేస్తున్నాడు. ఈ సెక్యూరిటీ చూస్తే మీకు ఇంకా ఇది కాదు, ఈనాడు లేచాడు, బహుశా ప్రైమ్ మినిస్టర్ కూడా అంత హంగామా ఉండదు. సుమారు 500 కోట్ల రూపాయలు ఈ సెక్యూరిటీ ఖర్చు పెడుతున్నాడు. గవర్నమెంట్ ఒకవేళ ఇవ్వలేకపోతే నాకు అనవసరం, నాకు డబ్బుందనే మదంతో సుమారు 300-400 మందిని ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకున్నాడంటే వాడికి ఎంత బలిసిందో మీకు అర్థమవుతుంది. డబ్బు కంటే నాకేముందిలే, డబ్బు నాకు లక్షల కోట్లు ఉన్నాయి, ఎవరు నన్ను ఏం పీకుతారులే అనుకుంటారు. ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, ఇక్కడ ప్రభుత్వ అధికారులను కూడా కోరుతున్నాం, ఇమీడియట్గా ఎక్కడైతే ఇల్లీగల్గా కట్టిన ప్యాలెస్లు అన్నీ ఉన్నాయో ఇమీడియట్గా ఇవన్నీ కూల్చివేసి ప్రైవేట్ స్థలాలు ఎవరి దగ్గర అయితే లాక్కున్నారో మళ్ళీ ఆ యజమానులకు అప్పచెప్పాలని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా ఈవేళ 2-3 ఇన్సిడెంట్లు వచ్చాయి. నెల్లూరులో పాపం ఆ అనిల్ గారు దౌర్జన్యం చేసి అక్కడ కార్యాలయం కట్టేశాడంట, ఓ ప్రైవేట్ వ్యక్తి స్థలం అది. వాళ్ళు మీకు కావాలంటే కోర్టుకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అని చెప్పి బెదిరించి లాక్కున్నారు. అలాగే మిగతా చోట్ల ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ చేసి ఈ బిల్డింగులన్నీ కూడా పర్మిషన్ లేదు ఇవన్నీ కూడా కొట్టివేయాలి. మిగతా ఎవరైతే నిజమైన ఓనర్స్ ఉన్నారో వారికి అప్పచెప్పి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం.